హాయ్ గుడ్ మార్నింగ్. ఈరోజు టాపిక్ శాతవాహనస్ రచనలు పార్ట్ 2. బృహత్కథ రచించింది గుణాఢ్యుడు. గుణాఢ్యుడు బృహత్కథను పైశాచిక పాకథను రచించాడు. గుణాఢ్యుడు కుంతల సార్థక ఆస్థాన కవి. అలాగే గుణాఢ్యుడు రచించినటువంటి బృహత్కథలో మొత్తం శ్లోకాల సంఖ్య 700, కథలు 7. బృహత్కథను గుణాఢ్యుడు పైశాచిక పాకథ రచించాడు. దాన్ని సంస్కృతంలోకి మార్చింది దుర్వినీతుడు గంగవంశీయుడు. అలాగే బృహత్కథ ఆధారంగా కొన్ని గ్రంథాలు రచించబడ్డాయి. దానిలో బృహత్కథ మంజరి, దాన్ని రచించింది క్షేమేంద్రుడు. అలాగే రెండవది కథాసరిత్సాగరం, దీన్ని రచించింది సోమదేవసూరి. అలాగే మూడవది బుద్ధ కథా శ్లోక సంగ్రహము, దీన్ని రచించింది బుద్ధస్వామి. అయితే కథాసరిత్సాగరము ఏ భాషలో రచించారంటే సంస్కృతి అన్నమాట. కథాసరిత్సాగరం ఏం చెప్తుందంటే శాతవాహన కాలం అంటే సామాజిక పరిస్థితులు. నెక్స్ట్, శాతవాహనుడు ఏ వాహనం కలిగి ఉన్నాడని కథాసరిత్సాగరం చెప్తుందంటే శాతయక్షుని. నెక్స్ట్, గదా సప్తశతి రచించింది హలుడు. అతను దీన్ని మహారాష్ట్ర ప్రాకృతంలో రచించాడు అనమాట. హలుడు స్వయంగా ఒక కవి. అలాగే హలుడిచే సన్మానం పొందినవారు ఇద్దరు అనమాట. వారి కుమారపాలుడు, 2 శ్రీపాలితుడు. గదా సప్తశతి రచించినటువంటి హలుడుకు తన రచనలో తోడ్పడిన స్త్రీలు ఎవరంటే 4 అనమాట. ఒకరు అను, 2 మాధవలక్ష్మి, 3వది అనులాబ్డ, 4వ ఆమె రేవ. గదా సప్తశతి కూడా శాతవాహన కాలం నుండి సామాజిక పరిస్థితుల్ని తెలియజేస్తుంది అనమాట. గదా సప్తశతిలో కొన్ని తెలుగు పదాలు వాడబడి ఉన్నాయి అన్నమాట. వాటి పేర్లు ఏంటంటే, 1 అర్థము, 2 అమ్మి, 3 అర్థము, 4 పొట్ట, 5 పాడి. నెక్స్ట్, లీలావతి పరిణయం రచించింది కుతూహలుడు. ఇతను దీన్ని ప్రాకృత భాషలో రచించాడు అనమాట. తర్వాత ఈ లీలావతి పరిణయం అనేది హలుడు మరియు సింహల రాకుమారి అయిన లీలావతికి మధ్య జరిగినటువంటి పరిణయాన్ని వివరిస్తుంది అనమాట. అయితే ఈ పరిణయం ఎక్కడ జరిగింది అంటే గోదావరి సమీపంలో భీమేశ్వరాల సన్నిధిలో జరిగింది అనమాట. నెక్స్ట్, కామసూత్రాలు రచించింది వాత్సాయనుడు. ఇతను దీన్ని సంస్కృత భాషలో రచించాడు అనమాట. వాత్సాయనుడు కుంతల సార్థకాన్ని ఆస్థాన కవి. నెక్స్ట్, స్ఫురలేఖ రచించింది ఆచార్య నాగార్జునుడు. ఇతను దీన్ని సంస్కృత భాషలో రచించాడు అనమాట. అయితే ఈ స్ఫురలేఖ ఏం చెప్తుందంటే శాతవాహన రాజు మరియు ఆచార్య నాగార్జున మధ్య జరిగినటువంటి ఉత్తర ప్రత్యుత్తర గురించి ఇది చెప్తుంది అనమాట. నెక్స్ట్, ఇత్సింగ్ చైనా యాత్రికుడు. ఇతను శాతవాహన కాలంలో భారతదేశానికి వచ్చాడు అనమాట. థ్యాంక్స్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్, సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.